యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. అక్కినేని అభిమానుల ఆస్య జ్యోతి అయ్యగారి అఖిల్ లెనిన్ మూవీ ఏజెంట్ లాంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా ఇది. మరి ఈ సినిమాని మూవీ థియేటర్స్ కి 24 కోట్లకు అమ్మారు. సో 24 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అని అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. ఈ సినిమా 1976 నుంచి 2001 వరకు ఉండే పీరియడ్ మధ్యలో జరిగే రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 30 మినిట్స్ చాలా ఫ్లాట్ గా ఉంటది. మూవీలో ఉన్న క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ వాళ్ళ నేచర్ బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటి థింగ్స్ కోసమే వాడుతున్నారు ఫస్ట్ 30 మినిట్స్ అంతా. అండ్ ఈ క్యారెక్టర్స్ మహాభారతంలో ఉండే క్యారెక్టర్స్ ని రిఫరెన్స్ గా తీసుకుని డిజైన్ చేసినట్టు ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన 50 నిమిషాలకు ఒక హై మూమెంట్ వస్తుంది. ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా మంచి ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటది. అండ్ హీరోకి బిల్డప్ ఇవ్వడం కోసం అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం లేదా హీరోకి ఓవర్ హైప్ ఇచ్చేయడం లాంటి విషయాలు అయితే చేయలేదు. కంప్లీట్ గా వాళ్ళు ఏ కాన్సెప్ట్ అయితే అనుకున్నారో దానికే హుక్ అయినారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళలేదు, నీట్ గా డీల్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా. సో ఈ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మనకు ఒక గుడ్ ఫస్ట్ హాఫ్ అన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ చాలా ఇంప్రెస్ చేస్తాయి. హీరో ఫ్రెండ్ ని విలన్ టచ్ చేయాలంటే నన్ను దాటాలి అన్న విషయాన్ని డైలాగ్స్ చెప్పకుండా జస్ట్ ఒక సీన్ తో ఎలివేట్ చేస్తాడు. అది చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అంతేకాకుండా హీరోయిన్ హీరో క్యారెక్టర్ లో అబ్జర్వ్ చేసిన క్వాలిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం గానీ, ఆ సీన్ చూసేటప్పుడు ఒక అమ్మాయి అబ్బాయిలో ఏ క్వాలిటీస్ ని అబ్జర్వ్ చేస్తుంది అన్న విషయాన్ని నీట్ గా ప్రెజెంట్ చేశారనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ లో స్టోరీలో ఉన్న ఎన్నో హిడెన్ లేయర్స్ రివీల్ అవుతాయి. అండ్ ట్విస్ట్లు కూడా స్టోరీతో తగ్గట్టు చాలా సాధారణంగా రివీల్ అయిపోతాయి. దానికి మళ్ళీ ఒక ఎక్స్ట్రా ప్రెజెంటేషన్, లౌడ్ ప్రెజెంటేషన్ ఏముండదు. అండ్ సినిమాలో మెయిన్ కోర్ పాయింట్ లవ్ స్టోరీ. కానీ సెకండ్ హాఫ్ లో ఉన్న మల్టిపుల్ క్యారెక్టర్స్, వాళ్ళ స్ట్రాటజీస్ ఆ లవ్ స్టోరీని ఓవర్కమ్ చేసాయని అనిపిస్తుంది. సో ఆ లవ్ స్టోరీ జనరేట్ చేయాల్సిన ఎమోషన్ అయితే మిస్ అయిందని అనిపిస్తుంది. అంతేకాకుండా సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా హార్డ్ గా ఉంటాయి. కరెక్ట్ ప్లేస్మెంట్స్ లో సాంగ్స్ ఉండవు. బట్ ఆ సాంగ్స్ చాలా బాగుండడం వల్ల మనం అంత డిసప్పాయింట్ అవ్వం. అండ్ హీరో గురించి ఒక మేజర్ డీటెయిల్ రివీల్ చేసే టైమింగ్ చాలా బాగా కుదిరిందని చెప్పాలి. మనకు అది ప్రెడిక్టబుల్ అయినప్పటికీ చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది మన మూవీ చూసేటప్పుడు. కాకుంటే మూవీ చూస్తున్నంత సేపు సినిమా బానే ఉంది అని అనిపిస్తుంది కానీ మరీ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేలాగా అనిపించదు. అఖిల్ నుంచి ఇట్ ఈస్ ఫస్ట్ గుడ్ ప్రోడక్ట్ అని చెప్పాలి. అండ్ అఖిల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంది. ఎంటైర్ ఈ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ అఖిల్ తో పాటు భాగ్యశ్రీ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె స్క్రీన్ టైం ఎక్కువ లేనప్పటికీ ఆమె క్యారెక్టర్ ఒక మెయిన్ క్యారెక్టర్ మూవీలో అన్న ఫీల్ ని ఆడియన్స్ లోకి తీసుకురాగలిగింది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ లో అఖిల్ కి సరైన ఎలివేషన్స్ పడలేదని అనిపించింది. ఒక మంచి ఇంట్రో, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంట్రో ఉన్నప్పటికీ దాని ఫాలో అప్ సీను ఆ ఎలివేషన్ ని జస్టిఫై చేసేలాగా ఉండదు. అక్కడ రావాల్సిన హై మిస్ అవుతుంది అనమాట ఆడియన్స్ నుంచి, మెయిన్ గా ఫ్యాన్స్ నుంచి. కానీ మూవీ మొత్తం అబ్జర్వ్ చేస్తే హీరో క్యారెక్టర్ ఎక్కువ బిల్డప్ ఇవ్వడం లాంటి థింగ్స్ ని పక్కన పెట్టి కంప్లీట్ గా కాన్సెప్ట్ బేస్డ్ పోయారని అనిపిస్తుంది. ఫైనల్ గా సినిమా చూసి బయటకు వచ్చాక ఓకే సినిమా బానే ఉంది అనే ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చాలా రోజులు మనల్ని హాన్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. సో ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 3/5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.